హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా పుష్ప 2 ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే కదా. అయితే ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది, అంటే వేరే ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, లేదంటే మన వాళ్ళు కూడా కొంతమంది, సో దాంట్లో కొన్ని క్రింజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సో చాలా ఎక్కువైపోయింది, ఆ మాస్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది చాలా అతి చేసిన ఫీలింగ్ వస్తుంది తప్ప మాస్ ఫీల్ రావట్లేదు. సో ఇలాగ మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే చెప్తున్నారు. సో అందుకే వాటి గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేయాలనిపించింది. అంటే పుష్ప క్యారెక్టర్ని మనం క్లియర్గా అర్థం చేసుకుంటే అందులో ఏ క్రింజు లేదని అర్థమైపోద్ది. సో అందుకే పుష్ప క్యారెక్టరైజేషన్ కోసం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పేస్తున్నా, థంబ్నెయిల్ మీద ఏదైతే పెట్టానో అదైతే క్లియర్, అది క్రింజ్ కాదు, అది పుష్పగాడి రేంజ్. అంటే పుష్పగాడు అంటే ఆ క్యారెక్టర్, ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్ అనేది అలాంటిది. పుష్ప అనేది మీరు గమనించినట్టయితే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో ఏంటో ఏమీ తెలీదు, కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసరు, అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తుంటాడు. యూనో ₹1 కోటి పట్టుకొని ఒక బ్యాగ్లో వెళ్తాడు. అక్కడ కూడా మీరు గమనించినట్టయితే పుష్ప యాటిట్యూడ్ ఎలాగుంటుంది? ఇప్పుడు పుష్ప యాటిట్యూడ్ ఎలాగుంటుంది? నోట్లో గుట్కావు కైనియో వేసుకొని అన్నట్టే ఉంటాడు. ఉండి డబ్బులు ఇస్తున్నాను తీసుకోండి అన్నట్టుగా, అది కూడా ఫుల్ యాటిట్యూడ్తో చెప్తాడు. సో అక్కడ ఆయన హర్ట్ అవుతాడు. ఆయన యూనో ఒక ఆఫీసర్, అంటే ఆఫీసర్కి నువ్వు డబ్బులే కాదు రెస్పెక్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది అక్కడ పాయింట్. అండ్ దానికోసం గన్ ఇట్లా పెడితే ఇంకా సార్ అని చెప్పి అవన్నీ కూడా మాట్లాడతాడు, అవన్నీ అయిపోద్ది. క్లైమాక్స్కి వచ్చేసరికి చేతిలో బుల్లెట్ పేల్చుకొని షెకావత్ సార్ నా కొడక అంటాడు. అంటే పుష్ప అనే పర్సన్ ఏంటంటే బేసిక్గా ఎవరి దగ్గర కూడా తగ్గడానికి ఇష్టపడ్డు, ఎవరి దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వడానికి అసలు ఏమాత్రం ఇష్టపడ్డు. సో అలాంటి ఒక పర్సన్ ఎక్కడైనా ఒకరి విషయంలో తగ్గాడు అంటే అది కేవలం శ్రీవల్లి విషయంలోనే. సో సినిమా మొత్తంగా మనం చూసినట్టయితే శ్రీవల్లి విషయంలోనే ఎక్కడైనా తగ్గితే తగ్గాలి. సెకండ్ హాఫ్లో అంటే సెకండ్ పార్ట్లో, ఫస్ట్ పార్ట్లో కూడా మనకు తగ్గాడు కదా. బేసిక్గా వాళ్ళతోనే బిజినెస్ చేస్తూ వాళ్ళనే ఎందుకు కొట్టాడంటే మరి శ్రీవల్లి కోసమే ఇంకా. సో అదైతే క్లియర్ కదా. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, అదేంటి అంటే ఇప్పుడు బేసిక్గా పుష్ప అనే పర్సన్ మొదటి నుంచి కూడా, అంటే స్టార్టింగ్ నుంచి ఏవైతే స్ట్రగుల్స్ ఫేస్ చేశాడో ఆ టైంలో కూడా పుష్పలో యాటిట్యూడ్ అనేది తగ్గలేదు. అసలు ఎప్పుడూ అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక యాటిట్యూడ్ ఉన్న పర్సన్ తర్వాతకు వచ్చేసరికి, అంటే ఇప్పుడు స్టార్టింగ్లో కూలోడిగా ఉన్నప్పుడు ₹1000 కూలి పనికి వెళ్తున్నప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు, కేశవ వెళ్ళి డబ్బులు పట్టుకొస్తాడు. వాడే కూలాడు, వాడికి నువ్వు మళ్ళీ కూలాడు పెట్టరా అంటాడు కదా అక్కడ డైలాగ్. సో మరి అంటే ఆ స్వాగ్ అలా ఉంటుంది. సో పుష్ప క్యారెక్టర్లో ఉన్నది క్రింజ్ కాదు, అతి కాదు, స్వాగ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్వాగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సినిమా, మనం పెద్ద పెద్ద సినిమాలనే మనం ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే బాహుబలిలో ప్రభాస్ గారికి ఒక స్వాగ్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ వేరు, అదొక రాజు, ఒక దర్పం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవసేనని బందీగా సంఖ్యలు వేసి ఉంచుతారు కదా, అప్పుడు ప్రభాస్ గారు నడుచుకుంటూ వస్తారు, అదొక స్వాగ్ అది. సో అది ఆయన స్టైల్, అంటే అది ఒక రాజు, ఒక బాహుబలి, ఆ స్వాగ్ అనమాట. అట్లాగే KGF 2లో కూడా మీరు గమనించినట్టయితే చాలా సీన్స్లో, అంటే ఎందుకు ఓపెనింగ్ సీనే తీసుకుందాం, KGF 2 హెలికాప్టర్లో దిగుతాడు, వస్తుంటుంది బీజం, అది అసలు నెక్స్ట్ లెవెల్ అది. సో ఆ తర్వాత నడుస్తున్న షాట్లకి కూడా నెక్స్ట్ లెవెల్ బీజిఎమ్స్ ఉంటాయి, మనిషి కనబడ్డు కానీ స్వాగ్ కనబడుతుంటుంది. తర్వాత హీరోయిన్ని తీసుకొస్తారు, నువ్వేంటి ఇక్కడ అంటే ఫ్రెండ్స్తో ఉంటే పట్టుకొచ్చారంటే ఎవడాడు అనగానే అదొకటి వస్తుంటుంది. సో అదే అంటున్నా, అక్కడ హీరో డోర్ ఓపెన్ చేసుకుని అట్లా ఎంటర్ అవుతారు, అది స్వాగ్ అది. సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఇది ఏంటంటే ఇది ఊరా నాటు స్టైల్, ఇది పుష్ప అనేది ఊరా నాటు. అంటే ఇంకా కంప్లీట్గా అది రూటెడ్ కూడా కాదు, అది గ్రౌండెడ్ గ్రౌండెడ్ కూడా కాదు, అది రూటెడ్, అది రివర్స్లో చెప్పాయి ఇందాక. సో ఆ గ్రౌండెడ్ అంటే ఇప్పుడు మనకి రంగస్థలంలో ఉంది చూడండి, అది గ్రౌండెడ్ మాస్ అది. ఓకే, మనకి యూనో ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండేదన్నమాట.
రూటెడ్ ఏంటంటే ఇంకొంచెం డీప్గా వెళ్ళిపోద్ది, రూటెడ్ మాస్. సో ఆ కైండ్ ఆఫ్ మాస్ క్యారెక్టర్ అది. సో పుష్ప 1లో నచ్చిందే అది బేసిక్గా. హిందీ వాళ్ళకైనా మన దగ్గర కూడా చాలామందికి అది నచ్చింది, కొంతమందికి అయితే అది నచ్చలేదు. ఎస్పెషల్లీ ఆ రూటెడ్ మాస్ అనేది పెట్టినప్పుడు ఏమైపోద్ది అంటే కొన్ని అన్నెసెసరీ సీన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప పార్ట్ 1లో కూడా ఒక వ్యాన్ సీన్ ఉంటుంది. అది మీకు ఎంతమందికి గుర్తుందో మరి, గుర్తుండే ఉంటుందిలేండి, ఎందుకంటే మంచి ఇలాంటి సీన్ కాదు కదా. సో అది ఆ వ్యాన్ సీన్ ఏదైతే ఉందో డెఫినెట్గా అది అన్నెసెసరీ సీన్ అది. బట్ ఏమంటే వీళ్ళు రూటెడ్ మాస్కి వెళ్ళిపోయేసరికి అంటే ఇంకా అది ఊరా నాటు స్టైల్ అది. యా ఏది పట్టించుకోరు ఇంకా, సొసైటీ కోసం అనవసరం, ఇంకా ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది అది. ఆ క్యారెక్టరైజేషనే అలాంటిది. పుష్ప ఫస్ట్ పార్ట్లోనే పుష్ప ఏంటో చూపించేసిన తర్వాత అంత రూటెడ్ లెవెల్కి వెళ్ళి మరి పుష్పలో ఉన్న మాస్, ఆ స్వాగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చూపించిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా పార్ట్ 2లో కూడా అయ్యే చూపిస్తారు. అండ్ ఇంకా అవి అయితే మనకి ట్రైలర్లో ఏం కనపడలేదు అనుకోండి, అది వేరే విషయం. అట్లాంటి సీన్లు అయితే ఏమీ లేవు. మనకి ట్రైలర్లో కనపడ్డదంతా ఇంకా నిజానికి చెప్పాలంటే డ్రామా బేస్డ్ ఎమోషనల్ సీన్సే. నేను అది చాలా క్లియర్గా చెప్పాను. నేను మధ్యాహ్నం చేసిన అనాలిసిస్ వీడియోలో, అంటే డీటెయిల్డ్ అనాలిసిస్, హిడెన్ డీటెయిల్స్ అని చెప్పి ట్రైలర్ కోసం చేశాను కదా, దాంట్లో నేను చాలా క్లియర్గా చెప్పా. ఎవరైనా చూడకపోతే చూడండి, మీకు తెలుస్తుంది దాంట్లో. సో నేను అదే అంటున్నా. సో పుష్ప 2 కానీ పుష్ప 1 కానీ ఆ పుష్ప క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అనేది బేసిక్గా వెరీ డిఫరెంట్. ఓకే, అడవుల్లోని తర్వాత వాటన్నిటిలోని పెరిగే కైండ్ ఆఫ్ నేచర్ అంత ఎందుకబ్బా. ఇప్పుడు ఇంకా సింపుల్గా చెప్పాలంటే పుష్పాది ఎంత మాస్ యాటిట్యూడ్ అని చెప్పడానికి అది క్రింజ్ లాగే అనిపిస్తుంది, బట్ అది క్రింజ్ కాదు. అది ఎందుకో చెప్తా. ఆ సీను ఏ సీనో చెప్తా. ఒక ఆయన అదే అప్పు తీసుకుంటాడు కదా పుష్ప, తర్వాత ఎద్దునో దేన్నో అమ్మేసి డబ్బులు ఇచ్చేస్తారు. సో ఆయన వచ్చి అందరి ముందు రేషన్ సరుకు తీసుకుంటున్న వాళ్ళందరి ముందు కూడా నాకు అప్పు ఎప్పుడు తీరుస్తారు, ఎన్ని రోజులు అయిపోయింది తీర్చరు ఏంటి అని అడుగుతున్నప్పుడు, నా కొడుకు పనిలోకి వెళ్తున్నాడు, వచ్చేస్తా జీతం రాగానే ఇచ్చేస్తారంటే ఇంకా ఆడ పని మొత్తం మానేసి ఉన్నాడు అని చెప్తారు అనమాట. చెప్పినప్పుడు మీరు గమనిస్తే అక్కడ పుష్ప ఏం చేస్తుంటాడు ఆ టైంకి, బాత్రూమ్కి పోతుంటాడు ఆడ. చెప్తున్నా నేను, ఇది వినడానికి ఎలాగైనా ఉండొచ్చు, బట్ చెప్తున్నా. బాత్రూమ్కి వెళ్తుంటాడు. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అంటే మనకి చూపించరు కానీ అంటే అలా జరిగినట్టుగా మనకి అర్థమయ్యేలా చూపిస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు చేత్తో ఇట్లా అన్నట్టు చూపిస్తారంటే కింద ఉన్న లుంగియో ఏదో మొత్తానికి అది ఇప్పినట్టు మొత్తం తీసినట్టు అనమాట, తీసి కూర్చున్నాడు అనమాట. అది అంటే పుష్ప క్యారెక్టరైజేషనే అలాంటిది. మొదటి పార్ట్ హిట్ అయ్యిందే అందుకు. ఇక మళ్ళీ రెండో పార్ట్లో కూడా అట్లాంటి ఒక రూటెడ్ లెవెల్ ఆఫ్ థింకింగ్, రూటెడ్ లెవెల్ ఆఫ్ ఫైటింగ్, రూటెడ్ లెవెల్ ఆఫ్ టాకింగ్, రూటెడ్ లెవెల్ ఆఫ్ ఇంకోటి ఏంది అది, అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేకింగ్ మొత్తానికి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ దాంట్లో క్రింజ్ అనే పాయింట్ అన్నెసెసరీ. అసలు అది దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ క్రింజ్. అది అదే చెప్తున్నా. పుష్ప పార్ట్ 1 మనకి ఒక ఎగ్జాంపుల్, అది హిట్ అయ్యింది. అండ్ పార్ట్ 2 అలాగే జర్నీ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే సేమ్ స్టోరీ కదా, స్టోరీ సేమ్ కదా. అదేమో ఇది F2 F3 కైండ్ ఆఫ్ ఫ్రాంచైజ్ కాదు కదా ఇదేమి. సో స్టోరీ కంటిన్యూషన్ స్టోరీ కాబట్టి అది అలాగే ఉంటుంది. పుష్ప అలాగే ఉంటాడు, ఆ క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది. బట్ డెఫినెట్గా ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు అయితే మాత్రం ఆ వ్యాన్ సీన్ అయితే అన్నెసరీ అనే ఫీలే వచ్చింది. నేను అదే చెప్తున్నాను కదా, ఆ రూటెడ్ మాస్కి వెళ్ళిపోయినప్పుడు కొన్ని అన్నెసరీ సీన్స్ పెట్టాల్సి ఉంటుంది, అందులో భాగంగా పెట్టారు. అది అలా వర్కౌట్ అయింది, అది అంతే. సో పుష్ప క్యారెక్టరైజేషనే అలాంటిది, ఇంకా మనం ఏం చేయలేము దానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే పార్ట్ 1లో ఉన్నంత ఆ ఫైర్ కనబడట్లేదు, ఆ మాస్ కనబడట్లేదు అంటున్నారు. సింపుల్ థింగ్, పార్ట్ 1లో వాడు ఎదుగుతున్నాడు, ఇంకా ఎదుగుదల స్టేజ్లో ఉన్నాడు. ఎదుగుదల స్టేజ్లో ఉన్నప్పుడు ఆ మాస్ అనేది కనబడుద్ది, ఎందుకంటే మొత్తం అన్నీ కూడా అసలు ఎప్పుడు చూసినా ఇంకా చిరిగిపోయిన బట్టలు లాంటివే ఉంటాయి మ్యాక్సిమం. అంటే అంత డల్గా డార్క్గా మొత్తం మసిగొట్టు పోయినట్టు ఉంటాయి బట్టలన్నీ. ఎదిగేశాడుగా ఆల్రెడీ, ఫస్ట్ పార్ట్లోనే ఎదిగేశాడు చాలా వరకు. సో ఎదిగేసిన తర్వాత ఇంకా ఇదేముంది చెప్పండి ఇంకా. సో అదే చెప్తారు, ఇంకా ఇది అంతా కూడా ఇంకా దీని తర్వాత అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం కాస్ట్లీ డ్రెస్సులు ఉంటాయి, కొంచెం రిచ్ ఉంటుంది, కొంచెం ఫోన్లు మెయింటైన్ చేస్తుంటాడు, అవి ఓపెన్ చేసే ఫోన్లు అవన్నీ కూడా. సో అవన్నీ ఉన్నప్పుడు మనకు అంత మాస్ కనబడుతుంది. అందుకే ట్రైలర్ రివ్యూలో కూడా చెప్పా, ఫస్ట్ పార్ట్ ఓన్లీ మాస్, సెకండ్ పార్ట్ మాస్ ప్లస్ క్లాస్.
సో ఆ రూటెడ్ మాస్ని పెట్టి కొన్ని క్లాస్ ఎలిమెంట్స్ పెట్టి నెవర్ బిఫోర్ మాస్ ఎలిమెంట్స్ కూడా కొన్ని పెట్టారు. అదే జాతర సీక్వెన్స్. ఆ జాతర సీక్వెన్స్ మాత్రం నా భూతో నా భవిష్యత్ తప్ప ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటే మాత్రం సుకుమార్ గారు ఆబ్వియస్లీ డెఫినెట్గా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు, అందులో నో డౌట్. ఇది పుష్ప 1 తీసిన సుకుమార్ గారు పుష్ప 2 అలాగే తీయాలనుకున్నారు, అందుకే ఇలాగ వచ్చింది, అంతే, దట్స్ ఇట్, అయిపోయింది, సింపుల్. సో దాంట్లో ఏం క్రింజ్ అయితే ఏమీ లేదు. సో అది మ్యాటర్. సో డ్రామా ఇంకా ఎక్కువ ఉండబోతుంది అనిపిస్తుంది నాకు ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే, పార్ట్ 2లోనే నాకైతే అదే అనిపిస్తోంది. సరే చూద్దాం మరి ఇంకా ఏంటి సినారియో అనేది. బట్ ఓవరాల్గా నాకు ఒకటే అనిపిస్తుంది, అదే లాస్ట్కి వచ్చేసరికి శ్రీవల్లికి సంతాపం తెలియజేస్తారేమో అని డౌట్ కొడుతుంది నాకు. అదే నేను ఆల్రెడీ ఇందాక ట్రైలర్ దాంట్లో కూడా చెప్పాను కదా, ఈ చేతితోనే తాళి కట్టాను అంటే ఓరయ్యో నాయ్యో ఉంది కదా, ఆ వెర్షన్ అనమాట, అది సుకుమార్ గారిదే కదా. ఈ చేతితోనే తాళి కట్టాను, ఈ చేతితోనే పూలు పెట్టాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, శ్రీవల్లే నా వల్లి, ఓ శ్రీవల్లే నా వల్లే, అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. సరే లెట్స్ సీ, చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. నా ఎక్స్పెక్టేషన్ ఇది. అలా అవ్వకపోతే ఏమో హ్యాపీయే లేండి, అయితే ఇంకా డబల్ హ్యాపీ అది. సరే ఇది మరి గైస్. సో దెర్ ఇస్ నో క్రింజ్ అబ్బా, అది క్యారెక్టరే, అది ఆ క్యారెక్టరైజేషన్ అట్లాంటిది అయినప్పుడు మళ్ళీ దానికి వచ్చి క్రింజ్ అని మాట్లాడటం నో యూజ్ అసలు. సో అది మరి. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో మనకి యాక్చువల్గా చాలా డీటెయిల్స్ రివీల్ చేశారు, బట్ ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ రివీల్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ చాలా హ్యూజ్ హైప్ ఉంది పుష్ప 2కి. సో ఈ ట్రైలర్తో ఇంకా పెంచేయడం కరెక్ట్ కాదనిపించి మేబీ ఆ హైప్ని జస్ట్ అట్లా మెయింటైన్ చేయడానికి మాత్రమే ఆ కట్ ఇచ్చారనిపించింది ట్రైలర్ అయితే నాకు. సో అదే అంటున్నాను నేను. సో ఇంకా అంటే అంతకంటే ఎక్కువ హైప్ ఇచ్చేస్తే మళ్ళీ సినిమాలో ఒక 15 నిమిషాలు బాగోకపోయినా అంత హైప్ ఇచ్చారు, అంత 15 నిమిషాలు బాగాలేదని అంటారు. సో అందుకని ఉన్న హైప్ని మెయింటైన్ చేయడానికి తగ్గట్టుగా ట్రైలర్ ఇచ్చారనిపించింది నాకైతే. సో దాట్స్ గైస్, ఇది నా పర్స్పెక్టివ్, ఇది పర్స్పెక్టివ్. మొన్న కూడా ప్రోస్పెక్టివ్ అన్నానట, ఎవరో కింద కామెంట్లో పెట్టారు పర్స్పెక్టివ్. ఓకే, సో ఇది మరి నా పర్స్పెక్టివ్. సో దాట్స్ గైస్, మీకేమనిపించిందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా బాబా, మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.